స్మృతి, జ్ఞానం, అపోహం. అపోహం అంటే అపోహ అంటే మనం అపోహ అంటే అది ఏంటంటే ఒక సంఖ్య. అపోహ అంటే లేదు ఒక విధంగా మనం ఊహించుకోవటం. ధనం పోయింది, మీరు తీయలేదు, మాస్టర్ తీసేద్దాం. అపోహ నిజంగా పాపం అనిత్యులు, మంజులు, పరిత్యులు. అపోహ అంటే అది ఊహాపోహ, సందేహం కలిగించుకోవడం. వేదముల ద్వారా తెలుసుకునే వాడు నేనే, వేదాంతకర్త నేనే, వేదకుడు నేనే. కావున సభోపడితో సూర్యభోక్త వత్సో అర్జున వేదామృతం ఆప్త. కాబట్టి అన్ని ఉపనిషత్తులు రావుగాయి. కృష్ణుడు పిచ్చివాడయ్యాడు, తోడగా అర్జునుడయ్యాడు. వత్స సూర్యభోక్త, సహోదరులందరూ కూడా భక్తులు. గతామృతం మహత్ మౌలిమౌ పురుషో లోకే ఉచ్యతే. ఈ లోకం క్షరుడు అక్షరం అని ఉండగలదే. క్షరం అంటే నాశనం, అక్షరం అంటే నాశనం లేనిది. క్షరం అంటే శరీరం, దేహం నాశనం అయిపోతుంది. అక్షరం అంటే జీవాత్మ. క్షేత్రజ్ఞుడు నాశనం కాడు, క్షేత్రం నాశనం అవుతుంది. ఉత్తమ పురుషస్తస్య తన్యః పరమాత్మే తదావృతః యో లోకత్రయామావిశ్య విభజ్యతే దిస్తరః. కాబట్టి క్షేత్రజ్ఞుడు కంటే ఒక ఆయన ఉంటాడు, నాశరహితుడు. ఆయనే పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు భూలోకమైందును ప్రవేశించి అందరినీ భరించి పోడిస్తున్న వాడు.